హలో ఫ్రెండ్స్, ఈరోజు కాటేరమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. దీనికి దారి చూపిస్తున్నాము. ఇక్కడ హొస్కోట ఉంటుంది కదా, హొస్కోట బస్ స్టాండ్ పక్కన ఒక దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్ళాలండి మనము. దానికి ఒక పక్కనేమో ఒక గ్రౌండ్ ఉంటుంది, ఇంకొక పక్కనేమో డ్రీమ్ మార్ట్ ఉంటుంది. అంటే డీమార్ట్ కాదు, డ్రీమ్ మార్ట్ ఉంటుంది. అదే మీకు గుర్తండి. అదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి. ఎక్కడ టర్నింగ్ తిరగాల్సిన అవసరం లేదు, ఒక చోటే తిరగాల్సి వస్తుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇది మాత్రం మీ గుర్తుల కోసం అదే రోడ్లో వెళ్తున్నామా లేదా అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని గుర్తులు పెట్టాను. ఇంకో పక్కన చెరువు వస్తుందండి. ఒక 3 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక చెరువు వస్తుంది, అది కూడా ఒక గుర్తు. ఇక్కడ ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అమృత స్వీట్ బేకరీ అని ఒకటి ఉంటుంది. ఆ బేకరీ పక్కన ఒక్క టర్నింగ్ తిరగాలండి. తిరిగిన తర్వాత జస్ట్ 2 మినిట్స్కి ఇలా బోర్డులు పెట్టుంటాయండి పక్కన. అలా ఇంకోసారి తిరిగితే అంతేనండి, ఇంకా స్ట్రైట్ రోడ్ అండి గుడికి. అదే శుక్రవారం, ఆదివారం, మంగళవారం అయితే ఆటోలే చూపిస్తుంటాయండి మీకు దారి. ఎందుకంటే అన్నీ వెళ్తూ ఉంటాయి. అది గురువారం కాబట్టి, అంటే నిన్న కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ లేదు. ఇటు కూరగాయలు అమ్మే షాపులు, ఫ్లవర్ షాపులు అవన్నీ ఉంటాయండి. ఇంకొక గుర్తు ఏంటంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి ఇక్కడ. ఇది ఒక 150 సంవత్సరాలు అలా అంత మర్రి చెట్టు ఉంటుంది. ఇది కూడా ఒక గుర్తు. ఇలా ఒకవేళ ఇన్ కేస్ మనం ఎక్కడన్నా దారి మర్చిపోయాము అని అనుకుంటారని చెప్పేసి అందుకని ఇట్లా పెట్టాను మీకు గుర్తుల కోసం. ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉండింది. ఇక్కడ ఏంటంటే అండి, ప్రతి ఒక్క అంటే స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాలకి అమ్మవారి ఫోటో వేసి ఉంటా ఉంటుందండి, దారి టు అన్నట్లు. అలా కూడా చూసుకోవచ్చు మీరు. చాలా వరకు ఆటోలో వెళ్తూ ఉంటాయండి, అదే మనకేం ప్రాబ్లం ఉండదు. మేము ఇది 4th టైం అండి వెళ్ళడము. మేము చాలా ఇబ్బంది పడ్డాము తెలియక, కన్నడ రాక. అందుకని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. మీరు ఎవరు అంటే తెలుగులో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ అమ్మవారి ఫ్లెక్సీ వేసి ఉంటుంది, దారి అని చెప్పేసి అట్లా వేశారు. ఇంకా అదే గుర్తండి మీకు. ఇంకొచ్చేసాము మనం టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అండి ఇక్కడైతే, ఇక్కడ ఉన్న దగ్గర. అలా కాకుండా కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది. పార్కింగ్కి 10 రూపీస్ అలా ఉంటుంది బైక్ అయితే. కార్కి అయితే ఏమో 20-30 ఉంటుందేమో. చూడండి ఎలా ఉండిందో. గురువారమే చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో, ఎన్ని కార్లు ఉన్నాయో. అదే మనం పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, శుక్రవారం కానీ వచ్చామంటే అసలు ఫస్ట్ టైం అయితే మీరు రావద్దు ఆ రోజుల్లో. సెకండ్ టైం అయితే రావచ్చు, ఎందుకంటే మీకు అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి. ఎంత వీడియో చూసినా కానీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగని విడి రోజుల్లో రండి. విడి రోజుల్లో కాబట్టి ఇంత కొంచెం తక్కువ ఆటోలు ఉన్నాయి, లేకపోతే చాలా ఉంటాయండి. మేము ఫస్ట్ రోజు పౌర్ణమి రోజు వెళ్ళాము, చాలా షాక్ అయ్యాము ఇన్ని ఉంటాయా అని చెప్పేసి. ఇంకా ఇటు పక్కకు వస్తే విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుందండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారిలోనే విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకునేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడేనండి స్టార్టింగ్. ఇక్కడ తాళాలు వేస్తారు. మనకి ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ తాళం వేస్తే అది ఆ సమస్య పోతుంది అన్నట్టు నమ్ముతారు. ఇక్కడ దిష్టి కూడా తీస్తారండి. చిన్నపిల్లలకి మంచిదంట ఇలా దిష్టి తీయించుకుంటే. సో పెద్దవాళ్ళు కూడా తీయించుకుంటారు. చిన్నపిల్లలకైతే చాలా మంచిది. ఇక్కడ అమ్మవారండి. ఇటు పక్కన దర్శనానికి వెళ్ళడానికి 3 ఉంటాయండి. 150, 300, 500. 300 150కి ఇటే వెళ్ళేసి అక్కడ 300 అంటే కొంచెం ముందు వెళ్ళొచ్చు. కాయ మాత్రం ఒకే చోట తీసుకుంటాము. ఇలా ధ్వజస్తంభం దగ్గర మనకి నడవడానికి ఉంటాయి కదండి, వాటికి ఇవన్నీ కట్టారండి. అంటే వాళ్ళ సమస్యలు అవన్నీ కట్టారు. దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఇక్కడ, బెల్లం దీపాలు. అక్కడ కౌంటర్ ఉంది కదండి, అక్కడ తీసుకుంటున్నాము టెంకాయ. 150, 300 అని చెప్పేసి. 150 వాళ్ళు కొంచెం వెనుకుంటారు, 300 వాళ్ళు ఇక్కడ ఉంటారు. 500 వాళ్ళకి అక్కడ ఇస్తారండి. 500 వాళ్ళకి ఒక లడ్డు కూడా ఇస్తారు, అంతే డిఫరెన్స్ అండి, ఏముండదు. క్రౌడ్ లేకపోతే 150లోనే వెళ్ళండి, ఎందుకు మనీ వేస్ట్ చేయడం. అమ్మవారి దర్శనం అయితే ఒకేలా జరుగుతుంది ఎవరికైనా సరే. 500 వాళ్ళకి ఏంటంటే కొంచెం ముందు తీసుకెళ్తారు అంతే. అమ్మవారు 150 వాళ్ళకే బాగా కనిపిస్తుందండి. చూడండి, నేను అంతగా తీయలేకపోయాను క్లారిటీగా, బట్ నాకు వీలున్నంత వరకు తీశానండి. ఎందుకంటే ఫోన్లు అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు. అమ్మవారు అయితే మంచిగా ఉంటారండి. ఇక్కడికి వచ్చేస్తే
ఇదొకటండి స్పెషల్. అంటే నేను లైవ్‌లో చూసాను కాబట్టి చెప్తున్నాను. మీకు చూపిచ్చాను వీడియోలో. ఇక్కడేంటంటే గోడకు మనం రూపాయి కాయిన్ పెడితే కొంతమందికి అతుక్కోదు. అతుక్కున్న పడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! అలాగా. అదే ఇప్పుడు మీ కోరిక త్వరగా నెరవేరుతుంది అంటే వెంటనే అతుక్కుంటదండండి. చూడండి నీట్‌గా అతుక్కునింది. అలా అతుక్కుంటది. ఇదిగోండి లైవ్‌లో చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలా పెట్టాను. అలాగా తీస్తే వెంటనే పడిపోతేనే మన కోరిక నెరవేరదంట. అలా కాకుండా కొంచెం స్టిక్ అయ్యుంటే కొంచెం వెంటనే నెరవేరుతుందని చెప్పారు. ఇక్కడికొచ్చేసి బెల్లం దీపాలు తీసుకున్నామండి. పక్కనే జస్ట్ మనం దర్శనమై బయటికి రాంగానే ఉంటది బెల్లం దీపాలు. ఇక్కడికొచ్చేసి టెంకాయ తీసుకున్న తర్వాత ఇక్కడ మంత్రం ఇస్తారండి. ఇక్కడ ఉంది కదా క్యూ చూడండి. అక్కడ మంత్రం ఇస్తారు. మీరు ఏ ఏ సమస్యకైతే వెళ్లారో ఆ సమస్య మంత్రం ఇస్తారు. వాళ్ళు ఇన్ని సార్లు తిరగాలి, ఇలా కట్టాలని చెప్తారు. అలా వెళ్ళండి. మోస్ట్‌లీ 108 సార్లు తిరగాలి. మేమెళ్ళిన దానికైతే మా టెంకాయకి 108 సార్లు తిరిగేసి టెంకాయ కట్టాలి అని చెప్పారు. ఒక ఆమె చెప్పింది ఇక్కడ బెల్లం దీపాలు వెలిగించండి మేడం మంచిగా ఉంటది. అంటే హ్యాపీగా అనిపిచ్చిద్ది ఆ రోజు మీకు అని చెప్పింది. సో, అందుకని చెప్పేసి బెల్లం దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఇక్కడికి అమ్మవారి దగ్గరికొచ్చాము. దర్శనం అయిపోయిన వెంటనే షాప్‌లో అండి కొంచెం బెల్లం దీపాలు కొంచెం రేట్ ఎక్కువ. అలా గాకుండా మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు షాప్స్ ఉంటాయండి. అక్కడ తీసుకోండి కొంచెం రేట్ తక్కువుంటది. ఒక రూ. 50, రూ. 60 అని తక్కువుంటదండి. ఇక్కడొచ్చేసి దీపం వెలిగిచ్చేసి ఇంకా టెంకాయ కట్టడానికి వెళ్ళాలండి. మాకైతే 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కట్టాలి అని చెప్పారు. 9 వారాలు కట్టాలి ఇలాగే అని చెప్పారండి. అమావాస్య, పౌర్ణమికి పూజలో కూర్చోవాలి అని చెప్పారు. సో, ఈసారి అమావాస్య, పౌర్ణమి అప్పుడు పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి కావాలి అంటే పెడతానండి. ఎలా ఉంటదో చూడాలి అంటే ఫోన్‌లో ఎలా ఉంటదో లేదో తెలీదు. సో, ఇక్కడ చెట్టు దగ్గరకొస్తే స్టార్టింగ్ కాటేరమ్మ విగ్రహం ఉంటదండి. చిన్న విగ్రహము. అక్కడ పెద్ద విగ్రహం ఉండింది. ఇక్కడ చిన్న విగ్రహం ఉండింది. ఇలా ఉంటది. ఇది స్టార్టింగ్ అండి ఫస్ట్. ఇలా వెళ్తూ ఉంటే అక్కడ అమ్మవార్లు 8 మంది అమ్మవార్లుంటారు ఆ రూమ్‌లో. వెళ్తూ వెళ్తూ కొంతమంది 108 ప్రదక్షిణాలంటే కొంతమంది ఫ్లవర్స్ తీసుకెళ్తారు, రాసుకుంటారండి. అలాగా ఆ ఫ్లవర్స్ అన్నీ అమ్మవార్ల దగ్గరేస్తారు. ఇదండి ఇక్కడంటండి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పూజలు చేసేది. ఎండుమిరపకాయలతో చేస్తారంట పూజలు. ఒక్కొక్కరికొచ్చేసి రూ. 1000 ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చోవాలంటే 2000 అంట. సో, ఈసారి ఆ వీడియో చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.